వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నేను రాజమౌళి తిరుమల్ మహారాజ్. ఈరోజు మనం ప్రజెంట్గా గుండుమాల్ గ్రామంలో మనం గుట్టపైన ఉన్నాం, ఫారెస్ట్లో. సో ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ సకల సంపద అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కనుక అలాంటిది మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పెద్ద గ్రామమైన గుండ్మాల్ మండలం, నారాయణపేట జిల్లా. ఇక్కడ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. సో ఇది మన భారతదేశంలో మరియు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈకోసిస్టమ్, ఎన్విరాన్మెంట్ మరి ఈకోసిస్టమ్ అనేది లేదు. సో అలాంటి పరిస్థితి మనకు మన ప్రభుత్వాలు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తెలియచేయలేకపోతున్న ఈ నాయకులకు మరి ఓట్లేసిన ప్రజలు ఆలోచించడం లేదు కనుక తన ఇష్టారాజ్యాలుగా తన చేతుల్లోకి తెచ్చుకొని అధికారం ప్రజల ద్వారా ఓట్లతో. సో ఇక్కడున్న అడవి సంపదను కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వాలు ఇలా ప్రజలను అడ్డు పెట్టుకొని ఈ యొక్క అక్రమ సంపదను కొనసాగించడం జరుగుతుంది. సో ఇలాంటి ఈ ప్రభుత్వంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మరియు ఈ వ్యవస్థ కూడా ఎన్విరాన్మెంటల్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మన దేశంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో మన నాయకులు అక్రమ దందా కొనసాగిస్తున్నారు. సో గ్రామానికి అతి సమీపంలో ఉన్న అడవులు ఆల్మోస్ట్గా ఈకోసిస్టమ్తో ఏర్పడడం జరుగుతుంది సహజంగా. కాబట్టి వాటిని తమ రైతులు కానీ మళ్ళీ గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు, సో వీళ్ళకు పొలాలు పండాలన్నా, పంటలు పండాలన్నా, సో వాటర్ సోర్సెస్ ఉండాలన్నా మనకు తన సీజన్ ప్రకారంగా వాటర్ వర్షాకాలం కురుస్తుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ముడి సరుకును మన రాజకీయ వ్యవస్థ నాయకులు అడ్డుపెట్టుకొని అక్రమంగా ఇలాంటి ఫారెస్ట్ను గ్రామానికి దగ్గరగా ఉన్న సో జంతువులకు నష్టం కలుగుతుంది, వాటర్ రిసోర్స్ లేకుండా పోతుంది. కాబట్టి వీటిని రక్షించడానికి ప్రజాస్వామ్య దేశంలో చాలా అనేకమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి చట్టాలను పక్కనుంచి మన రాజకీయ నాయకులు ఆడుతున్న ఈ యొక్క పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది మనకు వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీరు ఎందుకోసం తీస్తున్నారు అని చెప్పి కామెంట్లో ఎందుకోసం తీస్తున్నారో అనవసరంగా అనే విషయాలను వీటిని పక్కన పెట్టి మీకు చేతనైతే వీటిని రక్షించాలని ఎవరైతే ప్రజాస్వామ్యంలో పర్యావరణం గురించి, అడవుల సంరక్షణ మరియు సహజ సంపదలను కాపాడడానికి ఎవరికైనా దమ్ము ధైర్యం ఉన్నా వాళ్ళు కామెంట్లో తెలియజేయండి మీరు. సో ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నామంటే, సో ఎంతో ప్రజాస్వామ్య దేశంలో హక్కులు ఉన్నప్పటికీ మరియు ఇవన్నీ కూడా మన చేతుల్లో, మన గ్రామంలో, మన చేతుల్లో, ప్రజల చేతుల్లో ఉన్న వ్యవస్థను కూడా ప్రజలు అమ్ముడుపోతూ ఇలా మోసాలకి గురి అవుతున్నారు. సో ఇలాంటి
వ్యవస్థ పుష్కలంగా పంటలు పండాలన్నా మరియు ఇవన్నీ సక్రమమైన వాతావరణ పరిస్థితులు కానీ ఇతర ఇవన్నీ కూడా పండాలంటే ఉండాలన్నా సో వీటిని అంతా కూడా రక్షించవలసిన బాధ్యత మన మీద ఈ దేశ పౌరుల మీద పైన ఉన్నది. కాబట్టి పౌరులకు ఏం కావాలో దేశంలో మరియు ఏం కావాలో అనేది కూడా ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో నిర్మితమై ఉన్నది కనుక దాన్ని పాటించకుండా మన రాజకీయ నాయకులు ఇతర ప్రజాస్వామ్యవాదులు ఆలోచించడం లేదు. ఎప్పుడు ఏ సమయంలో చూసినా రాజకీయం పొలిటికల్ అనే కొట్లాడడమే తప్పే. సో ఇలాంటి ఈ వ్యవస్థలో కొన్ని వేల కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదిస్తున్న వాళ్లకు ఈ అడవులను విధ్వంసం చేస్తూ మరియు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇలాంటి మైనింగ్ వ్యవస్థను ముందుకు తీసుకొని వాళ్ళు వెళుతూ ఉన్నారు. కాబట్టి అందుకనే ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మౌంట్ ఈ యొక్క విధ్వంసం మరియు ఇతర వ్యవస్థలు చూపించడానికి ఈ వీడియోని ముందుకు తీసుకోవడం జరిగింది. సో ఈ గుండుమాల్ గ్రామంలో మనం చూస్తున్న ఈ పంట పొలాలకు ఇవన్నీ కూడా వర్షాలు పడడం ద్వారా వీటిని వాటర్ సోర్సెస్ కొండ నుంచి దిగువ భాగానికి వెళ్ళి మరియు అక్కడ నుంచి ఒక చెరువులో స్టోరేజ్ కావడం జరుగుతుంది. ఇది మన యొక్క గ్రామంలో జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి ఈ కొన్ని వేల రూపాయల కోట్లకు ఈ నాయకులు మరియు పడగలు వెతుకుతున్నారు. కాబట్టి ఈ యొక్క కూడా విధ్వంసానికి మరి గురవుతున్న ఈ అడవిలను సంరక్షించడం లేకపోతున్న మరియు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, ఎన్విరాన్మెంటల్ వ్యవస్థ ఎంతగానో ఇది ఇప్పుడే వేడి వెదజల్లి కక్కుతుంది. ఈ యొక్క సమ్మర్ ఇంకా రాకంటే ముందే ఈ సీజన్ని మనం ఈ యొక్క టెంపరేచర్ అనేది చాలా సెల్సియస్లో ఇప్పుడే మనకు 50 సెంటీగ్రేడ్లో 60 సెంటీగ్రేడ్ల వరకు ఎండ తీవ్రత వేడి ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ అడవును చెట్లు మరియు అడవి సంపదను కాపాడినట్లయితే ఈకోసిస్టమ్ దెబ్బతింటుంది. వీటిని దెబ్బతినకుండా ఉండాలంటే మనకు సాధ్యమైనంత వరకు దీన్ని కాపాడవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ దృశ్యం కావచ్చు. సో ఇవన్నీ మరి ఇంతగా విధ్వంసం జరుగుతుంది, మళ్ళీ క్వాలిటీ లేకున్నా ఉన్నా సో ఈ సకల సంపదలన్నీ కూడా తీసుకొని పోతూ ఉన్నారు. ఇదంతా కూడా సో సహజంగా ఉన్న సంపదను కాపాడే ప్రసక్తితో మన దేశ యువతలో మళ్ళీ గ్రామ యువతలో కనిపించడం లేదు. సో ప్రజలు కూడా ఇంతో అంతో ఇస్తే తీసుకొని అంటూ ఉంటున్నారు. కాబట్టి వీటిని నిరీక్షణంగా కాపాడవలసిన బాధ్యత ప్రతి అందరి మీద ఉన్నది. మరియు తమకు వీలైతే
కొంత చదువుకున్న యువత మరియు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మన యొక్క ఈ వీటిని రక్షించే ఈ యొక్క అడవి సంపదలను మరియు ఇతర ఈ యొక్క పర్యావరణానికి దెబ్బ తినకుండా మనం ముందుకొచ్చి ఎంతగానో సాహసోపేతంగా చేయవలసిన పని ఇది. కాబట్టి మనకు ఎంతగానో అడవుల్లో కనిపిస్తున్న అడవి సంపద మరియు ఇతర చెట్లు, చీమలు మరియు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. అందుకనే మనం చేతనైనంత వరకు ఇక్కడ మనం చూస్తున్న రికార్డ్ చేయవలసిన విషయం అక్కడ ఉన్న సహజ సంపద సరుకు మరియు ఇక్కడ కనిపిస్తున్న మనకు దృశ్యంలో కనిపిస్తున్న ఈ యొక్క కాబట్టి ఈ అంతా కూడా ఈ యొక్క సరుకులను తీసుకొని వెళ్ళి సహజ సంపదను సో వాళ్ళు వేల కోట్ల రూపాయలకు ప్రైవేట్ వ్యవస్థలు అమ్ముకుంటున్న మరి పర్యావరణ రక్షణలో మరియు మన రాజకీయ పార్టీలు సో రాజకీయ వ్యవస్థ భారతదేశంలో మరియు సో సహజంగా ఏర్పడ్డ ఈ అడవుల పైన శ్రద్ధ ఉంచడం లేదు. సో ఇది భారతదేశంలో ఈకోసిస్టమ్ అనేది ఎన్విరాన్మెంట్ పైన ఎక్కడ లేదు. సో బయోడైవర్సిటీ మరియు అనే సో సాధారణమైన పరిస్థితులను వాటి యొక్క స్కీములు అనేవి పెడతా ఉన్నారు. సో అలాంటివన్నీ కూడా ఈ అడవి సంపద సో చాలా బిగ్గెస్ట్గా కనిపిస్తుంది. సో వీటన్నిటి కూడా విధ్వంసానికి కాంట్రాక్టర్లు మరియు వేల కోట్ల రూపాయల కోసం పాల్పడుతూ ఉన్నారు. సో ఇంత హైయెస్ట్లో ఉన్న ఎత్తులో ఉన్న గాలులు మరియు తుఫాన్లకు మరియు ఇలాంటి వ్యవస్థలకు అడ్డుకట్టగా వస్తుంది. మరియు వీటిని ధ్వంసం చేయకుండా ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా వీటిని రక్షించాల్సిందిగా ఎన్నో చట్టాలలో ఉన్న వాటిని గౌరవించకుండా వాళ్ళు ఇతర నాయకులకు లొంగి సో ఆఫీసర్లు ఎంతగానో లొంగి వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థను లొంగి పని చేయకుండా ఉండాలంటే వీటిని మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్న ఈ సహజ సంపద ఎంతగానో వేల కోట్ల రూపాయలకు సో ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థ మరియు జంతువులు ఇతర పక్షులు ఎంతగానో ఇది